కోర్టు ఆధ్వర్యంలో జరిగినటువంటి సిబిఐ ఎంక్వైరీ, ఆ ఎంక్వైరీలో సిట్ వేసి సిట్ ఫైనలైజ్ చేసినటువంటి ఒకటి టీటీడీ ఏం చేయాలి, మనం ఏం చేయాలి, సిబిఐ ఛార్జ్ షీట్ వేసి కోర్టు కూడా ఫైల్ చేశారు. నిన్న కోర్టు కేసింది నెంబరింగ్ కాకపోయినా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కానీ ఎవరైనా కానీ సుబ్రహ్మణ్య స్వామి గారు అడ్వకేట్ కింద సుప్రీంకోర్టులో ఫైల్ వేశారు. దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఇందులో నథింగ్ రాంగ్, దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది, ముందుకు బొమ్మని వాళ్ళు వేసిన రిట్ని డిస్మిస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు చూస్తే అధ్యక్ష, ఆ సందర్భంలో నిన్న కొంతమంది నాయకుల యొక్క రిపోర్ట్లు కూడా నేను చూశాను. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు యాక్షన్ తీసుకోమని, అంటే రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. ఇది కేంద్రంలో సిబిఐ ఉంది, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని రికమెండేషన్లు చేశారు అధికారులపైన యాక్షన్ తీసుకోమని. అవన్నిటిపైన యాక్షన్ తీసుకోవడానికే వన్ మ్యాన్ కమిషన్ వేసి ముందుకు పోతున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూసే అధ్యక్ష ఏం జరిగింది, నేను కూలంకుషంగా రాష్ట్ర ప్రజలందరికీ సిబిఐ రిపోర్ట్, మన దగ్గర ఉండే ఆధారాలు లేకపోతే ఫారెన్సిక్ ఎవిడెన్స్ అన్నీ పెట్టుకొని ఒక బ్రాడ్గా ఇస్తున్నాం. కల్తీ కుట్ర ఏ విధంగా జరిగిందంటే 2020 జనవరి ఫిబ్రవరి టెండర్ నిబంధనలు మార్చి కమిటీ మార్చారు. 371 నెంబర్ రెజల్యూషన్తో నాణ్యతా ప్రమాణాలన్నీ తగ్గించే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత దేశ మీరు చూస్తే 2022 మేలో బోలేబాబా సంస్థపై ఫిర్యాదు విచారణకు ఆదేశించారు. 2022 బీటా సియోస్టెరాల్తో నెయ్యి కల్తీ జరిగిందని సిఎఫ్టిఐ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ 2022 ఆగస్టులో వచ్చింది. అది కూడా వచ్చిన తర్వాత ఆ బ్రీఫింగ్ టీటీడీ బోర్డు చైర్మన్కి చేస్తే దాన్ని ఆయన తొక్కిపెట్టే పరిస్థితికి వచ్చారు. 2024 కల్తీ నెయ్యి వ్యవహారంలో పరిణామం ఎన్డీటీవీ ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా